చేసుకొని చాంద్రమానాన్ని బేస్ చేసుకొని జాతకాలు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో మనం చాంద్రమానాన్ని బేస్ చేసుకొని మనం జాతకాలు చెప్తాము. ఉమ్, సో చాంద్రమానే అని మనం స్టార్ట్ చేస్తాం. అవునండి. కానీ సౌరమానానికి వచ్చేటప్పటికి నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉమ్, రవి కర్కాటక రాశి స్థితే, రవి మకర రాశి స్థితే అని చెప్పి మాట్లాడతారు. సో వాళ్లకు మనకు తేడా ఏముంటది అంటే, ఇప్పుడు ఉదాహరణ మీరు ఇంగ్లీషు క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది మనకు. అంటే మీరు జాతకాల గురించి బుక్కిలో చూస్తే ఉమ్, జనవరి 20 నుండి ఫిబ్రవరి 20 మధ్యలో పుట్టిన వాళ్ళందరూ ఒక రాశికి వస్తారు. ఓకే. ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకు పుట్టిన వాళ్ళందరూ ఒక రాశి వస్తారు. ఉమ్, సో వాళ్ళందరినీ ఆ రాశి ఏ రాశిలో ఉందో ఆ రాశిని బేస్ చేసుకొని వాళ్ళు జాతకాలు చెప్తారు. ఓకే. సో దాంట్లో కొన్ని లక్షల మంది పుట్టుంటారు. అంటే నాకు తెలిసి ఒక రాశిలో ఒక నెలలో ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు. అవునండి. అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా పక్కన పెడితే భారతదేశంలోనే ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు, ఎన్ని లక్షల మంది పుట్టుంటారు. అవునండి. కానీ మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది, ఒక లగ్నంలో మహా పుడితే 7 లేదా 40 మంది అంటుంది. ఉమ్, సో మనం ఇక్కడ అనలైజ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు. సో మనం డిసైడ్ చేయడానికి తక్కువ మంది ఉంటారు. ఓకే. కానీ అదే మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే ఉమ్, అది వేరే. సో నా ఉద్దేశం ప్రకారము జ్యోతిషం అనేది అక్యురేట్ ఉంటుంది, ఉమ్, పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. కారణం ఏంటంటే పుట్టిన సమయాన్ని గనక కరెక్ట్ గా మనకు వాళ్ళు చెబితే ఉమ్, ఖచ్చితంగా జాతకం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ పుట్టిన సమయం సరిగ్గా లేకపోతే ఉమ్, ఖచ్చితంగా జాతకం అనేటువంటిది అటు ఇటుగా తారుమారయ్యే అవకాశం ఉంది. ఉమ్. పుట్టిన జాతకం అంటే బిడ్డ బయట అంటే ఇలాగా ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ ఉన్నదండి, ఇలా కట్ చేసిన తర్వాత వచ్చినప్పుడు టైం అంటారా, ఎలా అంటే ఏ టైం అంటారు? కరెక్ట్ గా బిడ్డ బయటికి వచ్చిన సందర్భం, మొత్తం బేబీ అంతా బయటకు వచ్చినటువంటి సందర్భం, ఆ టైం మనం చూసుకుంటాం. అదే అండి. ఆ టైం చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, సిజేరియన్ ఆపరేషన్ పెట్టుకున్నారు. అవును. దానివల్ల మరి జాతకం మరి వీళ్ళు టైం పెట్టుకున్నారు. మనం పెట్టుకుంటున్నాము అని మనం డిసైడ్ అవుతున్నాం. కానీ ఆ టైంకి ఉమ్మనీరు తగ్గడమో, లేదంటే 2 గంటల ముందే ఉమ్మనీరు తగ్గడమో, లేదంటే డాక్టర్ అటో ఇటో రావడమో, చాలా రకాల సమస్యల వల్ల మీకు ఆ లగ్నానికి వాస్తవంగా మీకు ఏమైతుందంటే, చాలా వరకు ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే, అసలు ఈ సమాజంలో ప్రచారం చేసేవాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు. అసలు సిజేరియన్ ఆపరేషన్ చేయాలి అంటే ఒక తల్లికి, గర్భంతో ఉన్న ఒక తల్లికి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి అని ముహూర్తం మనం పెడుతున్నాం కరెక్టే. కానీ ముహూర్తం పెట్టేటువంటి పండితుడు దేన్ని బేస్ చేసుకొని పెడుతున్నాడు అనేది ముఖ్యం. చాలా వరకు ఈ నక్షత్రం బాగుంది, అశ్విని నక్షత్రం బాగుంది, ఈ రోజు 3వ పాదం 2వ పాదం 1వ పాదం బాగుంది, ఈ టైంలో చెయ్యండి అని చెప్పేవాళ్లే తప్ప అసలు లగ్నములో ఎవరున్నారో, వ్యయంలో ఎవరున్నారో, 6వ ఇంట్లో ఎవరున్నారో, తల్లికి ఎలా ఉంది, తండ్రికి ఎలా ఉంది, సో అసలు దశమ స్థానం ఏంటి, ఏకాదశంలో ఎవరున్నారో, వ్యయంలో ఎవరున్నారో, శని దృష్టి ఎవరి మీద ఉంది, సో మరి పుట్టబోయేటువంటి పిల్లనో పిల్లగాడో మరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏంటి పరిస్థితి, రేపు పొద్దున పుట్టినవాడి వల్ల తల్లి తండ్రికి ఏమైనా ప్రమాదం సంభవిస్తుందా, లేదా కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం సంభవిస్తుందా. సో ఇన్ని రకాల సమస్యలు అనలైజ్ చేయాలి అంటే ఆ పుట్టబోయేటువంటి లగ్నాన్ని ముందే డిసైడ్ చేయాలి. ఆ లగ్నాన్ని డిసైడ్ చేసిన తర్వాతనే ముహూర్తం పెట్టాలి. కానీ నాకు తెలిసి 99% మంది పండితులు అంతవరకు వెళ్ళరు. చాలా వరకు నక్షత్రాన్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్తారు. సో నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పినప్పుడు జాతకాలు మనం అనుకున్నట్లుగా ఉండవు. ఎందుకంటే దశాచిత్రం ఏమొస్తుంది, ఆ దశాచిత్రంలో ఆ ప్రత్యేకించి దశాచిత్రంలో ఉండేటువంటి గ్రహం ఎక్కడుంది, బుధ మహర్దశ అంటే బుధుడు ఎక్కడున్నాడు, రాహు మహర్దశలో రాహు ఎక్కడున్నాడు, శుక్ర మహర్దశలో శుక్రుడు ఎక్కడున్నాడు. ఉదాహరణ రవి మహర్దశ నడుస్తుంది, సపోజ్ రవి శని కలిసి ఉన్నారు, సో టోటల్ గా తండ్రికి ఇబ్బంది అవుతుంది. సో చంద్రుడు రాహు కలిసి ఉన్నాడు, చంద్ర మహర్దశ ఉంది, తల్లికి ఇబ్బంది అవుతుంది. మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో పుట్టగానే తల్లికి ఏదో అపాయం సంభవించింది అని అంటాం డెలివరీలో. కారణం ఏంటి అంటే మీరు 100% ఆ జాతకాన్ని విశ్లేషించినప్పుడు చంద్రుడు నీచంలో ఉండడం మనం గమనించి ఉంటాం. అలాగే పుట్టిన కొన్ని సందర్భాలలో మీకు కూడా తెలుసు, మూలా నక్షత్రంలో పుడితే తండ్రికి మంచిది కాదు అంటారు, తెలుసు కదా విషయం. సో మరి మూలా నక్షత్రంలో ఒక్కొక్కసారి పుడితే కొన్ని గడియలు ఉంటాయి. మూలా నక్షత్రంలో, జ్యేష్ఠ నక్షత్రంలో, మూలా నక్షత్రంలో అమావాస్యలో తిథి దోషం ఉంటుంది, సినీ వ్యాలీ అని ఒక తిథి దోషం ఉంటుంది, అట్లా చాలా దోషాలు ఉంటాయి. సో అంత ఈజీ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో సిజేరియన్ చేస్తున్నాము అయిపోతుంది అనుకుంటారు, కానీ అది కూడా భగవత్ సంకల్పమే. సిజేరియన్ మీరు ఫోన్ చేసి అడిగేటువంటి జ్యోతిష్యుడు ఎలా డిసైడ్ చేస్తున్నాడు అనే దాని మీద పుట్టబోయేటువంటి బిడ్డ జాతకం ఆధారపడి ఉంటుంది.
అంటే మీరు ఫోన్ చేసే సమయాన్ని డిసైడ్ చేసేది భగవంతుడు. అది భగవంతుడు ప్లస్ మీకు జ్యోతిష్యుడి ద్వారా నోటి ద్వారా చెప్పించేవాడు భగవంతుడు. అంతేగాని మేము మంచి ముహూర్తం పెట్టుకున్నామని మీరు అనుకుంటారు తప్ప అసలు మంచి ముహూర్తం అవునా కాదా అని మీరు ఎవరిని బిలీవ్ చేస్తున్నారు? జ్యోతిష్యుడిని బిలీవ్ చేస్తున్నారు. అసలు జ్యోతిష్యుడు అనేవాడు ఆ సమయంలో ఆయన జాతకం ఎలా ఉంది, ఆయన మానసికమైన పరిస్థితి ఎలా ఉంది, తను కూల్ గా ఉన్నాడా, తను కమర్షియల్ యాంగిల్లో ఉన్నాడా, తను ఫోన్ చేసిన వ్యక్తితో సవివరంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో ఆ జ్యోతిష్యుడు ఉన్నాడా, ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. కంగారుగా మాట్లాడేసాడు. మరి అంతే. ఇప్పుడు ఏముంది, ఇట్లా ఫోన్ చేసాను చూడ, ఓకే అమ్మా అశ్విని బాగుందమ్మా రేపు చేసేయండి, అది తప్పు కదా. అమ్మా నాకు 1 hour సమయం ఇవ్వండి, నేను మొత్తం లగ్నాన్ని వెతుకుతా, దశా చిత్రాన్ని చూస్తా, మళ్ళీ మీ ఇంట్లో మేషరాశి అంటున్నారు, కన్యారాశి కానీ వృశ్చిక రాశి వాళ్ళు కానీ ఉంటే షష్టాష్టకాలు అవుతాయి, మరి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి వృషభ రాశి అయితే తులారాశి వాళ్ళు ఉంటే షష్టాష్టకాలు అవుతాయి. సో ఇవన్నీ అనలైజ్ చేయాలి కదా. ఇవన్నీ అనలైజ్ చేయకుండా బ్లైండ్ గా ముహూర్తం పెట్టేసి ఇచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది అంటే అదే చెప్తున్నా, అదే తప్పు. సమాజంలో జరిగే తప్పు అదే. సో మనం అనుకుంటున్నాం సిజేరియన్ అని, కానీ సిజేరియన్ ని కూడా కమాండ్ చేసేది భగవంతుడు. అది నేను చెప్పే పాయింట్. వేణుస్వామి గారు ఎవరన్నా అంటే ఒకసారి డాక్టర్ గారు ఏం చెప్తారంటే అమ్మా నీకు 2 days 3 daysలో ఆపరేషన్ చేయాలి, కొద్దిగా తేడా ఉంది, నువ్వేం టైం పెట్టుకోమంటారు. అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అవుతారు, కానీ మళ్ళీ డాక్టర్లే మారుస్తారండి. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, ఇప్పుడు ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్న సమయం ఇది శనివారం అండి. మామూలుగా ఏమంటారంటే మండే రోజు గురుగారు ముహూర్తం పెట్టండి అంటారు. మనం మండే రోజు ముహూర్తం పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఏదో మామూలుగా హాస్పిటల్కి వెళ్ళిపోగానే మళ్ళీ ఫోన్ వస్తుంది, గురుగారు మరి మండే రోజు కాదంట, చాలా కండిషన్ బాగాలేదంట, ఉమ్మనీరంతా వెళ్ళిపోయిందంట, సో చాలా కష్టంగా ఉంది, ఆదివారం నాడు నైట్ చేస్తున్నారు గురుగారు అంటాడు. ఓ రోజు ముందే. అప్పుడు ఇంకా ముహూర్తం పెట్టడానికి అవకాశం ఎక్కడిది అంటే, ఇప్పుడు మన ముహూర్తం మనం పెడదామని డిసైడ్ చేసుకున్నాం సోమవారం అని అంటే మన ముహూర్తం చెల్లనట్టే కదా. అంటే భగవంతుడు ఇంకేదో తలిచాడు కదా. అది నేను చెప్పే పాయింట్. అది సో మనం మస్తు మాట్లాడుకుంటాం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు డిసైడ్ చేసేది వేరే ఉంటుంది. డాక్టర్లు ముందుగా చెప్తారు మీరు మంగళవారం నాడు పెట్టుకోండి, బుధవారం, కానీ తీరా వచ్చేటప్పటికి డాక్టర్లు మనకి ఫోన్ చేసి లేదండి 2 రోజుల ముందే చేయాల్సి వస్తుంది, అమ్మాయికి ఉమ్మనీరు అంతా తగ్గిపోయింది, లేదంటే చాలా ప్రాబ్లము. అది లక్కీగా మీరు చెప్పిన టైం కూడా చేస్తే ఇంకా మంచిది. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఆ టైంలో జ్యోతిష్కుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది కూడా జాతకపరమైనటువంటి విశ్లేషణ అనేది నా ఉద్దేశం. ఆయన పరిస్థితి కూడా చూడాల్సింది. అది నేను చెప్పేసి. మిమ్మల్ని చూసి చాలా మంది మేము కూడా వేణుస్వామి గారిలా జాతకాలు చెప్పాలనుకునే వాళ్ళకి అర్హతలు ఏమి ఉండాలంటారు? ఏం లేదు, ఏ శాస్త్రానికైనా దేనికైనా దేశ కాలమాన పరిస్థితుల పట్ల అవగాహన ఉండాలి. అదే మొత్తం అంతే. అంటే ఒకప్పుడు కుజదోషం అంటే ఒక రకంగా ఉండేది, ఇప్పుడు కుజదోషం అంటే ఒక రకంగా ఉంది. సో మనం ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. ఈ రోజున నిమోనియా అనేది వితౌట్ సిమ్టమ్ వస్తుంది, జనాలు చనిపోతా ఉన్నారు. అంటే నిమోనియా వచ్చిన విషయం కూడా పేషెంట్కి అర్థం కావట్లా. జనరల్ గా నిమోనియా ప్రథమ లక్షణం దగ్గు, కానీ దగ్గు లేకుండా చనిపోయిన వాళ్ళు నాకు ఈ లాస్ట్ 1 year లో నాకు 100కి 50 మంది తెలుసు. అంటే నిమోనియా వచ్చింది అని హాస్పిటల్ తీసుకెళ్తే గానీ అర్థం కాని పరిస్థితి, అప్పటికే జనాలు చనిపోయే స్టేజ్కి వెళ్తున్నారు. సో అట్లనే దేశ కాలమాన పరిస్థితి, ఆ డాక్టర్ సిమ్టమ్స్ కనుక లేకున్నా గుర్తుపట్టగలిగిన స్థాయికి డాక్టర్ వస్తే మంచిది. అట్లనే మనం కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి కుజదోషం అంటే ఏమిటి, సంతాన దోషం ఎందుకు వస్తుంది, స్పర్మ్ కౌంట్ మగవాళ్ళకి ఎందుకు తగ్గుతోంది, శుక్రకణాల సంఖ్య ఎందుకు తగ్గుతోంది, ఎగ్గులో ప్రాబ్లం ఎందుకు వస్తోంది అమ్మాయిలకు, సో పీసీఓడి పీసీఓఎస్లు ఎందుకు వస్తా ఉన్నాయి, ఈ మధ్యన విడాకుల సంఖ్య పెరుగుతా ఉంది, ఇంకోటి ఈ మధ్య కాలంలో కారాగార వాసం పెరుగుతా ఉంది. ఒకప్పుడు కారాగార వాసం అనేది లేదు, జైలుకి వెళ్ళడం అనేది అతిపెద్ద సమస్య, అతిపెద్ద ఇన్సిడెంట్. కానీ ఇవాళ తీసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కు కూడా 2-3 రోజులు జైలుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా జైలుకు పోయే అవకాశాలు ఈ మధ్యన ఉన్నాయి. సో దానికి తప్పు అవసరం లేదు, దాన్ని మర్డర్ అవసరం లేదు, మానభంగం అవసరం లేదు. జస్ట్ నువ్వు ఔటర్ రింగ్ రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ లో శనివారం నాడు దొరికితే 200 దాటితే జైలుకు పంపిస్తున్నారు. అంటే నేను అనేది అదే, కారాగార వాసానికి ఇంతకు ముందు కొన్ని సమస్యలు నువ్వు తప్పు చేసి ఉండాలి, ఒక మర్డరో ఒక క్రిమినలో ఏదో చేసి ఉండాలి. బట్ ఇవాళ నువ్వు తప్పు చేయకపోయినా నీ శత్రువు బలవంతుడైతే నిన్ను జైల్లో పెడతాడు ఈ కలియుగంలో. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యం, శత్రువు బలవంతుడైతే జైలుకు పంపించాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అప్పుడు ఏం చూస్తాము, జాతకం చూస్తాం. జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు, రాహుతో కలిసి ఉన్నాడా, గురువు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఇవన్నిటిని కూడా అంచనా వేయగలుగుతాం.